పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. కాలేజ్ కోర్సు చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించే సంక్షేమ హాస్టల్స్కు సొంత భవనాలు నిర్మించి దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాల్లో సీటు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వము బీసీ ఎస్సీ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి నాటకాలు ఆడుతుంది. అరే ఏం అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తుంది. 20 రూపాయలు కూడా విడుదల చేయలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ 20 నెలల కాలంలో 3,000 కోట్లు చంద్రబాబు విడుదల చేశారు. ఆయన నిమిషాన్ని నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి అధికారులు 2,20,000 కోట్ల అప్పులు తెచ్చింది. 2,20,000 కోట్ల ఆదాయం వచ్చింది. 4,40,40,000 కోట్లు ఆదాయం వస్తే ఒక్క 10 రూపాయలు కూడా చేయడం సిద్ధంగా ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి ఈ బట్టి విక్రమార్క ఉన్నాడు. ఆయన ఒక హాస్టల్ విద్యార్థిగా చదువుకొని వచ్చిండు. మన పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కానీ ఉన్నారు ఆలోచన, అరే మా ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు, పీజీ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, వీళ్ళ ఫీజులు ఇవ్వాలి, వీళ్ళు చదువుకోవాలని. లేదా ఇది ఒకటి, ఈ పేద కులాలు బీసీ ఎస్సీ